ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సుప్రీంకోర్టు తీర్పు సంచలనం సృష్టిస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలో వేసిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం 3 నెలల్లో పూర్తిగా చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనికి పూర్తి అధికారాలు కూడా స్పీకర్ ఇచ్చింది. ఇటువైపు కాంగ్రెస్ మాత్రం తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంది. బీఆర్ఎస్ ఉప ఎన్నికలు ఉంటాయని కూడా ప్రచారం చేసుకుంటుంది. అదే అసలు ఈ బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. ఈ సుప్రీంకోర్టు తీర్పు మనం చూసాం, రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం కూడా సంచలనం రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తుంది మేడం? బీఆర్ఎస్ సుప్రీంకోర్టు మొన్న వెలువరించిన తీర్పు ఏదైతే ఎమ్మెల్యేల అనర్హతపై వారు ఇచ్చిన తీర్పు ఏదైతే ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని స్వాగతించాల్సిన క్షణం. అందులో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మొదటి నుంచి కూడా న్యాయస్థానం పట్ల గౌరవం, న్యాయం ధర్మం గెలుస్తుంది అని చెప్పి విశ్వాసంతోనే మేము సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. సుప్రీంకోర్టు సీజే బెంచ్ ఏదైతే ఈ తీర్పు వెలువరించిందో దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. మేము అనుకున్నట్టు ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉంది. అవకాశాల కోసం కొంతమంది అవకాశవాదులు స్వార్థం కోసం పార్టీ ఫిరాయించే వాళ్లకు ఇదొక చెంపపెట్టు. స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎన్నికలు రావు ఎట్లొస్తాయి అని చెప్పి ప్రశ్నించే అహంకారానికి పరాకాష్ట అయిన రేవంత్ రెడ్డి గారి మాటలకు ఇదొక చెంపపెట్టు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బ్రహ్మాండంగా మరి మళ్ళొక్కసారి సామాన్యులకు సైతం న్యాయం పట్ల ధర్మం పట్ల సుప్రీంకోర్టు పట్ల విశ్వాసం నమ్మకం కలిగే విధంగా ఈ తీర్పు వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యంగా స్పీకర్ నిర్ణయం వదిలివేశారు, కానీ బీఆర్ఎస్ మాత్రం ఉప ఎన్నికలు వస్తాయని కూడా చెప్పారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము కాంగ్రెస్ చెప్తుంది. మేడం ఎట్లా చెప్పాలి దీన్ని? సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా తొందరగా తీసుకోండి, వీలైనంత తొందరగా తీసుకోండి, లేదు అంటే 3 నెలల లోపు తీసుకోండి అని చెప్పారు. అంటే ఒక చట్టసభల్ని సుప్రీంకోర్టు గౌరవిస్తుంది, దాని మీద కూడా వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించింది. ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన రోజు తప్పకుండా వాళ్ళ మీద కూడా ఇవాళ గవాయి గారు ఏదైతే సుప్రీంకోర్టు సీజే ఉన్నారో వారు సుప్రీంకోర్టు సీజే కాకముందే సుప్రీంకోర్టు జడ్జిగా ఇచ్చిన తీర్పులోనే మేము స్పీకర్లు కాలయాపన చేస్తూ ఉంటే ఎన్నికల ముందే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేవలం 6 నెలల సంవత్సరం ముందు మాత్రమే అనర్హత చర్యలు తీసుకుంటే మేము చూస్తూ ఊరుకోవాలా, చేతులు ముడుచుకోవాలా? 4 ఏళ్ళు కాలయాపన చేసినా మేమేం మాట్లాడకూడదా? ఇది పద్ధతి కాదు అని చెప్పి చాలా గట్టిగా వారు మాట్లాడటం జరిగింది. దాన్ని బట్టే స్పీకర్ నిర్ణయం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. స్పీకర్ అధికారాలను కూడా సుప్రీంకోర్టు మరి చట్టసభల అధికారాలను కూడా సుప్రీం చేతిలోకి తీసుకోకముందే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు అడిగినవన్నీ చేసినామని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా వాళ్ళు చేసినట్టు వాళ్ళ పథకాల మీద వాళ్ళకి నమ్మకం విశ్వాసం ఉంటే మీరు 20 నెలలు అయిపోయింది, మీ ప్రభుత్వానికి ఒక రెఫరెండం అని చెప్పండి అనుకొని 10 మందితో మీరు రాజీనామా చేయించండి. నిజంగా రాహుల్ గాంధీ గారు ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని ఇంకోవైపు మరి అనర్హతకు ఇది ఎవరైనా పార్టీ మారే వచ్చే వాళ్లకు మరి భవిష్యత్తులో రాబోయే కాలంలో వాళ్లకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు మేము ఇలాంటి పని చేస్తే మీరు రాళ్లతో కొట్టమన్నాడు. మీ రాళ్లతో కొట్టించుకోవడం ఎందుకు? నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల కాలంలో చేసిన సంక్షేమం అభివృద్ధి మీరు అమలు చేసింది కరెక్టే అయితే దీన్ని ఒక రెఫరెండంగా భావించి వెంటనే 10 మంది శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాల్సిందిగా, మరి ఉప ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేడం స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంది, ఎట్లా ముందుకు వెళ్ళదలుచుకున్నారు మేడం? బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ముందు నుంచి కూడా మరి స్థానిక సంస్థల్లో
ఇవాళ ఎస్టీలకు ఎస్సీలకు వాళ్ళకు రావాల్సిన కోటా వాళ్ళకి ఇస్తూనే అనేక మంది ఇవాళ వీళ్ళు ఏదో 42% ఇస్తా చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అన్ని ఎన్నికల్లో మరి మొదటి అసెంబ్లీలోనే స్పీకర్గా మధుసూదనాచారి గారు ఒక బీసీకి అవకాశం ఇచ్చినాం. మొదటిసారే కౌన్సిల్లో స్వామి గౌడ్ గారికి చైర్మన్గా అవకాశం ఇచ్చిన గొప్ప పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి స్థానిక సంస్థల్లో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఓడిపోయి తెలంగాణ ప్రజానికానికి నష్టం జరిగింది, తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగింది, తిరిగి కేసీఆర్ గారిని ఎన్నుకోవాలి, కేసీఆర్ గారు మరి చల్లగా ఉంటేనే ముఖ్యమంత్రిగా ఉంటేనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం, వాళ్ళకు అండదండ, గులాబీ జెండా అంటే పేదలకు అండగా భావిస్తున్న తరుణంలో చక్కటి వ్యూహంతో ఇప్పటికే మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతోని ఒకవైపు కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, హరీష్ రావు గారు, ముఖ్య నేతలందరూ కూడా ఎక్కడికక్కడ జిల్లాలో ఉండే పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నాం. మరి స్థానిక సంస్థల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కంటే మెజారిటీ స్థానాలు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీలు అలాగే సర్పంచ్లు గెలుచుకొని రాబోయే రోజుల్లో మీరు చేసే తప్పు ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వచ్చే విధంగా మా ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మేడం, ఫైనల్గా డోర్నకల్ నియోజకవర్గం, మీ సొంత నియోజకవర్గంలో మీరు తిరుగు ఈ మధ్య చేస్తున్న పర్యటన ఒక హాట్ టాపిక్గా మారుతుంది. రానున్న ఎన్నికల్లో సత్యవతి రాథోడే బీఆర్ఎస్ నుంచి నిలబడుతుందని కూడా బీఆర్ఎస్లో బాగా జోరుగా చర్చ జరుగుతుంది. మేడం, ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? డోర్నకల్ నియోజకవర్గం నాకు జన్మనిచ్చింది, రాజకీయ జన్మని కూడా ఇచ్చింది. డోర్నకల్ నుంచే నేను ఎమ్మెల్యేగా గెలిచాను, డోర్నకల్లో పుట్టి పెరిగాను, డోర్నకల్ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. డోర్నకలే నాకు ఇవాళ ఒక రాష్ట్ర స్థాయిలో నాకు మంత్రి పదవి వచ్చింది అన్న, ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలుగా గుర్తింపు వచ్చిందన్న దానికి మూలం డోర్నకల్. నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతూ వాళ్ళు అనుమతిస్తారా, వీళ్ళు అనుమతిస్తారా, వాళ్ళు రానిస్తారా అంటే నేను నిన్న అది మాట్లాడటం జరిగింది. ఏమని అంటే ఇది డోర్నకల్ నా సొంత గడ్డ, నేను నా సత్యవతి రాథోడ్ అడ్డా, ఇది ఎవరి పర్మిషన్ అవసరం లేదు, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు రావచ్చు. అలాగే నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా సాధ్యమైనంత వరకు రాష్ట్రమంతా ఒక ఎత్తు, మహబూబాద్ జిల్లా ఒక ఎత్తుగా నేను ఇక్కడ పర్యటించడం కానీ పనిచేయడం కానీ మరి సంక్షేమ ఫలాలు పేదవాళ్ళకు నేరుగా అందించడానికి నేను శక్తివంచన లేకుండా కృషి చేశాను. నా సొంతూరే డోర్నకల్లో ఉంటుంది, గుండ్రాజ్ మడుగు. అలాగే నా పరిచయాలు, నేను 85లో రాజకీయాల్లోకి వచ్చాను, 87లో ప్రత్యక్షంగా కొరివి మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా పోటీ చేసి అప్పుడు 180 ఓట్లతో ఓడిపోయాను. 89లోనే సుమారు 30 ఏళ్ల క్రితమే నేను ఎమ్మెల్యేగా డోర్నకల్ నుంచి పోటీ చేశాను. కాబట్టి నా మూలాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి, బంధుత్వం ఉంది. కార్యకర్తలు నన్ను నా ప్రతి కష్టంలో నాకు అండగా నిలబడ్డ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఏదైనా కష్ట సుఖం ఉంటే ఏదైనా పెళ్లిలో, చావులో, పలకరింపులో ఏదైనా మంచి చెడుకి వెళ్తున్నాను అంతే తప్ప నేను పోటీ చేస్తాను అని ప్రజలు భావించి అనుకుంటే అది వాళ్ళ ప్రేమకు నిదర్శనం. కానీ నేను క్రమశిక్షణ గల బీఆర్ఎస్ పార్టీ నాయకురాల్ని, కార్యకర్తను. కేసీఆర్ గారు ఏ విధంగా ఆదేశిస్తే నేను ఆ విధంగానే రేపు పనిచేసుకుంటాను నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే డిలిమిటేషన్ వస్తుంది, మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి. తప్పకుండా నేను ఎమ్మెల్సీగా ఉన్న నన్ను మరి పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది కూడా. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను తప్పకుండా డోర్నకల్నే చూజ్ చేసుకుంటాను తప్ప వేరే కాదు. కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఫస్ట్ ఏమో నా నిర్ణయం కేసీఆర్ గారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. వారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగానే పనిచేస్తాను. నాకు ఎంత భగవంతుడు శక్తినిస్తే, ఎంత ఆయుష్నిస్తే మరి అది డోర్నకల్ ప్రజల కోసం మాత్రమే నేను దాన్ని వెచ్చిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వేశారో 3 నెలల గడువు అసెంబ్లీ స్పీకర్కు ఇచ్చింది. ఈ గడువు పూర్తి కాకముందే వారి మీద
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అనర్హులుగా ప్రకటించాలని కూడా సత్యవతి రాథోడ్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా నా సొంత నియోజకవర్గం డోర్నకల్ నియోజకవర్గం నా శాయశక్తిలో ఉన్నంత వరకు కూడా డోర్నకల్ ప్రజల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తాను. కేసీఆర్ ఆశీర్దిస్తే తప్పకుండా డోర్నకల్లో బరిలో ఉంటానని కూడా సత్యవతి రాథోడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.